గ్రామాలలో భారతదేశం అంతా తరంబ్రాలు వచ్చినట్టే మా ఊరికి కూడా పంపినందుకు ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గ్రామస్తులందరూ సంతోషంగా దసరా, దీపావళి, హోలీ పండుగలు జరుపుకునేట్టే ఇది మన భారతీయులందరూ ఆరాధ్య దైవం. 500 సంవత్సరాల నాటి కళ. శ్రీరాముడు కష్టపడ్డాడు, మనని కష్టపడని నేర్పిండు. కృష్ణుడేమో పాండవులతో జయించిండు. కాకపోతే శ్రీరాముడు ఇప్పుడే పట్టపగులి చిమ్మటి చీకటి చేయగలడు, చిమ్మ చీకటిని పట్టగలిచాడు. కానీ మనకి ఏం నేర్పిండంటే ఆదర్శంగా తీసుకొని అతనిలాగా మనం కష్టపడని నేర్చుకోవాలి. కష్టపడితేనే ఏదైనా ఉంటుంది, దాని విలువ తెలుస్తుంది. అందుకనే శ్రీరాముడు 14 ఏళ్ళు అది వనవాసం పోయి అరణ్యవాసం పోయిండు. తర్వాత పాండవులు కూడా అజ్ఞాతవాసం పోయిండ్రు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని చిన్నారులకు అందరికీ చెప్పేది ఏంటంటే రాముడు భాగంగా నడిచి ఈరోజు ఈ ఊరోళ్ళందరూ కలిసి మా సర్పంచ్ సౌజన్య గారి ఆధ్వర్యంలో తయారై అయోధ్యకు మంత్రి వెంకటరెడ్డి గారి సహకారంతో ఊరికి అయోధ్యకు చూపించాల్సిందిగా మా సౌజన్య నాగేశ్వరరావు గారిని సవినయంగా ప్రాధాన్యపడుతూ మీరందరూ కూడా పొదుపు చేయండి. ఆనాడే మనం చంద్రమండలం పోవచ్చు, ఒక సోమవారం ఒక పొద్దు ఉండి అన్నారు. ఈరోజు కూడా మీరు ఒక చెడు పనిని మానుకొని పైసలు జమ చేసి ఊరోళ్ళందరూ తొందరనే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో అయోధ్యకు తీసుకుపోవాల్సిందిగా మంత్రి గారిని, మా సర్పంచ్ గారికి విజ్ఞప్తి చేస్తూ పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. ఇది వేరే విధంగా భావించకండి. ఇది అందరి ఒక హిందువుల ఆరాధ్య దైవం, క్రిస్టియన్ ఆరాధ్య దైవం, ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటుంది. పేరు పేరున ఈ పాల్గొన్న వాళ్లకు, అత్యంత స్వీకరించే వారికి, మా అక్షంతలు పంపిన వారికి, శ్రీరామ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామం తరఫున. ఈరోజు రేపు 22వ తారీఖున తలపెట్టే భరతోనే కార్యక్రమానికి మా ఊరికి ఈరోజు అక్షంతలు తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి ఇల్లింటికి అక్షంతలు ఇచ్చి ఆ రోజు ఆ పూజా కార్యక్రమం రోజు మనం ఆశీర్వదించుకొని ఎవరికి అక్షంతలు ఇచ్చడం జరుగుతుంది. ఈరోజు మన 22వ తారీఖు అయోధ్యలో తలపెట్టినటువంటి కార్యక్రమానికి అక్కడి నుంచి ఇక్కడికి మన గ్రామానికి వచ్చినటువంటి ఈ యొక్క తలంబ్రాలు ఈ అక్షంతలు మన గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి తిరిగి గ్రామ ప్రజలందరం కలిసి పంచడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని జయప్రదం చేయవలసిందిగా గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ రఘురామ సీతాదర్శమి చేదు శ్రీ రఘురామ రామచంద్ర ఓ రఘు రాఘవేంద్ర ఓ రఘు రాఘవేంద్ర దాతారాములపై దయలేఖరాడాయే దయలేఖరాడాయే ఉంగారమివాచే లంగూసు వెళ్ళిని రామచంద్ర ఓ రామ ఓ రామ అశోకవనమునకు అశోకవనమునకు పర్వతములు మధ్య నుండేను రామ పర్వతము మధ్య నుండేను రామ మధ్య నుండేను రామ దాటి తిని జంకులేక శ్రీరామ దాటి తిని జంకులేక శ్రీరామ మా జంకులేక శ్రీరామ అప్పుడు వెళ్ళితి రామ అశోకవనమునకు అశోకవనమునకు వృక్షము కింద చిన్నబోయుండెరమా చిన్నబోయుండెరమా ఉంగారమివ్వాటే లంగూసు వచ్చితివి లంగూసు వచ్చి నీకేమి పెడుతును కొడుక అంజాలి తనయ నీకేమి పెడుతును కొడుక అంజాలి తనయ చిన్నగాడు కొడుక అంజాలి తనయ నీకేమి
అంజలి తనయ ఉద్యానవనములో ఉన్నది ఒక పొలము ఆ పొలముకు సెలవివ్వము ఓయమ్మ జనని ఓయమ్మ ఓ జనని ఓయమ్మ ఓ జనని లంకాద్వారము కాదాలంకు రామ లంకాద్వారము కాదాలంకి